ఇదేంటి అంటే రెండవ సంవత్సరం 11వ నెల దర్యావేషు ఏలుబడిలో. మీరు బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉన్నట్టయితే గనక ఒక్క పేజ్ ఎదరకి తిప్పితే హగ్గయి గ్రంథం ఉంటది. ఈ హగ్గయి గ్రంథాన్ని మనం చూస్తే గనక దర్యావేషు రెండవ సంవత్సరం 6 నెల మొదటి వచనంలో. అండ్ ఆహ్, రెండవ సంవత్సరం ఏడో నెల 21 రోజు. రెండో సంవత్సరం తొమ్మిదో నెల 24 రోజు. రెండో సంవత్సరం తొమ్మిదో నెల రెండోసారి. ఇలా హగ్గయి ఈ భక్తునికి 4 సార్లు దేవుడు మాట్లాడినట్టు, జకర్యాకి ఇది ఇప్పటికి రెండోసారి. అంటే ఇంచుమించు ఈ 4 నెలల గ్యాప్‌లో, ఈ 5 నెలల గ్యాప్‌లో మీరు గమనించారో లేదో, రెండో సంవత్సరం ఆరో నెల నుండి రెండో సంవత్సరం 11 నెల. అంటే 5 నెలల గ్యాప్‌లో ఇంచుమించు 6 సార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మీకు అర్థమయిందని నేను అనుకుంటున్నాను. ఇద్దరు ప్రవక్తలకి ఆయన 5 నెలల గ్యాప్‌లో యెహోవా సెలవిచ్చిన వాక్కు, యెహోవా వారికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇలాగు సెలవిచ్చెను, ఇలాగు సెలవిచ్చెను. దట్ మీన్స్ ఏంటంటే దేవుడు ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు. అందుకే అన్ని సార్లు వాళ్ళకి కనిపించి మీరు మారండి, మీరు నా వైపు తిరిగిన యెడల నేను మీ వైపుకు తిరుగుతాను. ఎందుకని దేవుని యొక్క ప్రేమ మనకి అర్థం జేసుకోవాలి ఇక్కడ మనం. సో, ఇలా ప్రత్యక్షమై వాక్కు కనబడతా ఉంది. రిపీటెడ్‌గా బలవంతం చేస్తున్నాడు దేవుడిక్కడ. వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారి వైపుకి తిరిగాడు. వాళ్ళని తన వైపుకు తిప్పుకోవాలని ఆశపడుతున్నాడు. ఏదో చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఇది గుర్తించాలి మనం. ఇప్పుడు మనము 8వ వచనానికెళ్దాం. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేనడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నీకు తెలియచేతుననగా, అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. ఇక్కడ ఈ 3 వచనాలు 1, 2, 3 వచనాలు మనం చూస్తే గనక ఈ 3 వచనాల్లో మనకి ఏమేం కనబడుతున్నాయి అనేది ఒక లిస్ట్ ఔట్ చేద్దామండి? ఫస్ట్ అది రాత్రి. ఆయన కనబడిన దర్శనంలో ఫస్ట్ కనబడిందేంటంటే రాత్రి. యామ్ ఐ రైట్? ఇంకా దూత. ఎంతమంది దూతలున్నారక్కడ? చెప్తారా ఎవరైనా? చెప్తారా? చెప్తారా? ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా రెస్పాండ్ అవుతారా? హ్మ్. బైబిల్ స్టడీ అనుకున్నాం గదా మనం. మెసేజ్ చెప్పేసుకుంటా పోనా? అన్న ఇద్దరా? 1 ఆ! ఇద్దరు. ఇద్దరు. కనబడుతుంది గదా! ఇద్దరు. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడ్డాడు అనన్నది. తర్వాత ఆహ్, అతడు లోయలో ఉన్న గొంజి చెట్టుల్లో నిలవబడి ఉన్నాడు అని కనబడ్డది. ఆ కింద చూస్తే అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతను చూచి అనుంది. సో, అక్కడ అంతే కాకుండా అక్కడ జకర్యాతో మాట్లాడుతున్న దూత ఒకడు కనబడుతున్నారు. సో, ఇద్దరు దూతలు కనబడుతున్నారు. జకర్యాతో మాట్లాడుతున్న దూత ఒకాయన కనబడుతున్నారు. ఇంకోటి యెహోవా దూత అని చెప్పి గొంజి చెట్లలో కనబడతా ఉన్న దూత కింద కనబడుతున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి. ఒకటి యెహోవా దూత అనబడిన వ్యక్తి ఎవరు? 2 ఎందుకు గొంజి చెట్లలో కనబడుతున్నాడు అని స్పెసిఫిక్‌గా ఒక సినారీ మనకు చూపిస్తున్నారు. అంటే ఒక ప్రత్యేకమైన సీనరీ చూపిస్తున్నారు అనేది మనం చూడాలి. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మరలా చెప్తున్నాను. ఒకటి యెహోవా దూత. 2 ప్రత్యేకంగా యెహోవా దూత అని మెన్షన్ చేశారు. రెండోదేంటంటే, రెండోదేంటంటే అతను ఎక్కడున్నాడు అనేది చూపిస్తున్నారు. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము హీబ్రూ టెక్స్ట్‌ని మనం చూస్తాం. ఎందుకు అంటే హీబ్రూ కల్చర్‌లో కొన్ని పర్టిక్యులర్ ఎలివేషన్స్ ఉంటాయి. అది అర్థం అవ్వడం కోసం ఎలివేషన్స్ చాలా క్లియర్‌గా చూపిస్తా ఉంటారు. ఎలా అంటే
కాపరి, గొర్రెల కాపరి అని చూపిస్తారు. ఆహ్, ఆయన గొర్రెగా వచ్చాడు అనంటారు. మరలా హీబ్రూలో పాత నిబంధనలో కొదమ సింహంగా వచ్చాడు అనంటారు. కొదమ సింహంగా. అంటే కొదమ సింహంగా అంటే అలా వచ్చాడానా? కాదు. అక్కడ ఆయన యొక్క క్యారెక్టరైజేషన్‌ని చెప్పే టైంలో ఆయన కొదమ సింహంగా వచ్చాడని. సో, అండ్ ఆ చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో అవి మనకి ఏం చేస్తా ఉంటాయనంటే, మనకేం చెప్తా ఉంటాయంటే, అక్కడ చుట్టూ ఉన్న సి సిట్యుయేషన్స్‌ని మనకి ప్రతిబింబిస్తా ఉంటాయి. మనకు తెలియజేస్తా ఉంటాయి. ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకించి గొంజి చెట్లు అని అంటున్నారు. గొంజి చెట్లు అని అన్నప్పుడు ఎందుకు గొంజి చెట్లు అనే పదాన్ని ఉపయోగించారు? ఎందుకక్కడ అది చూపించడానికి ఆ దర్శనంలో అది చూపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనేది ఇంపార్టెంట్. అసలు గొంజి చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అనేది మనం ఆలోచించాలిక్కడ. ఫస్ట్ గొంజి చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. తీసి ఎవరైనా చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ప్లీజ్ ఎవరైనా చదువుతారా? నేనే చదవనా? అన్న 8 నెహెమియా 8, 15. 15. ఓకే. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ, యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు హ్మ్. పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి హ్మ్. ఒలీవ చెట్ల కొమ్మలను, హ్మ్. గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు హ్మ్. గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి హ్మ్. వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. హ్మ్. ఆ! ఇక్కడ ఒలీవ కొమ్మలు, అడవి ఒలీవ కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాలలు కట్టాలి అన్నాడు. ఎందుకు అనంటే, ఆ ప్రకారమే ప్రతి ఒక్కరు వెళ్లి పర్ణశాలలు కట్టారు. ఈ ఇన్సిడెంట్ ఏంటి అనంటే, అక్కడ ఏం జరిగిందంటే రెస్టోరేషన్ జరిగింది. తిరిగి పునర్నిర్మింపబడుతున్నారు. అంటే పాడైపోయిన ఇశ్రాయేలీయుల సమాజం నిర్మింపబడడానికి దేవుడు వాటిని పర్ణశాలలు కట్టడానికి గొంజె చెట్ల కొమ్మలు తీసుకొని రమ్మంటున్నాడు. సో, గొంజె చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాడైపోయిన జీవితాలు తిరిగి కట్టబడడానికి. సో, ఇక్కడ ఏదో తిరిగి కట్టబడుతుంది అని చెప్పడానికే అక్కడ గొంజి చెట్ల మధ్యలో ఒక దూత కనబడుతున్నాడు. అతడు మనుషుడుగా కనబడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను. ఏదో తిరిగి కట్టబడడానికి. అక్కడ దూత, యెహోవా దూత మనిషిగా ఒక మనుషునిగా కనబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. రెండోది వాళ్ళందరూ పర్ణశాలల పండగ జేస్తున్నారు. పర్ణశాలల పండుగ. ఇది ఆనందంతో, సంతోషంతో, సమాధానానికి గుర్తు. ఎప్పుడు పర్ణశాలల పండగ జేస్తారంటే, దేవునికి, మనుషులకి మధ్యలో సమాధానం ఉంది అన్నప్పుడు పర్ణశాలల పండగ జేస్తున్నారు. సో, ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, మనిషి దేవునితో సమాధాన పడడానికి సింబాలిక్‌గా ఈ గొంజె చెట్లు కనబడుతున్నాయి. అంటే ఏదో సమాధానం కలగబోతుంది. అండ్ ఏదో రీస్టోర్ అవ్వబోతుందని. అండ్ ఇంకా ఏమున్నాయి అనేది మనం చూస్తే గనక యెషయా గ్రంథం 41 అధ్యాయం 19 వచనం. ఇంకా గొంజి చెట్టు గురించి ఇంకొంచెం లోతుగానే చూద్దాం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 19 వచనం. చదువుతున్నారా? చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారు చేసేదను. హ్మ్. లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను. హ్మ్. అరణ్యమును నీటి మడుగుగాను, హ్మ్. ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. హ్మ్.
తర్వాతమ్మ. నేను 20 అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అది. అడవిలో తమల వృక్షములను, సరళ హ్మ్. వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. అది. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, దేవుని యొక్క ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్ అనేది దేవుని ప్రణాళిక స్ అమలుపరచబడుతుంది. దేవుని ప్రణాళికలు అమలుపరచబడుతున్నప్పుడు, గాడ్స్ ప్లాన్ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు అండ్ మోడుబారిపోయిన చెట్ల లేని మెట్టల మీద, మోడుబారిపోయిన జీవితాలలో తిరిగి ఫలాలు ఫలిస్తా ఉన్నాయి అనడానికి గుర్తులుగా గొంజి చెట్లు నిర్మింపబడుతున్నాయి. గొంజి చెట్లు అసలు ఎప్పుడైనా చూసారండి? గొంజి చెట్టు అంటే ఎట్లా ఉంటదంటే, చిన్న ముళ్ళ చెట్టు కింద అనిపిస్తది. మీరు కాగితపు చెట్లు చూసారు కదా! కాగితపు చెట్లు. మనము మట్టల ఆదివారానికి మట్టలకి గుచ్చుతారు. కాగితపు చెట్లు. కాగితపు పూలు. రోడ్డు సైడ్ ఉంటాయి. ఇంకా మన పాలకొల్లు ప్రాంతంలో అయితే కుండీల్లో కూడా పెంచుతున్నారు. చూసే ఉంటారు కదా! అలా ఉంటాయి. అదే కాదు అలా ఉంటాయి. అది కాదు గానీ అలా ఉంటాయన్నమాట. చెట్టు కొంచెం పొడుగ్గా ఉంటది. అంత మరీ పెద్ద చెట్టయితే కాదు. అయితే కొంచెం తెల్లని పువ్వులు, ఎర్రని పువ్వులు, కాగితపు పువ్వుల్లాగా కొంచెం పువ్వులుంటాయి. ఇవి గొంజి చెట్లు. ఇప్పుడు ఇవంతా ఏంటి అనంటే ఎందుకు అంటే ఫలము లేని, బీడుబారిపోయిన, పరిస్థితులు అనుకూలించని స్థితులలో దేవుడు ఫలాన్నిస్తాను అనడానికి గుర్తు. ఇక్కడ గొంజి చెట్లు కనబడతా ఉన్నాయి. అండ్ యెషయా గ్రంథం 55 అధ్యాయం 13 వచనం. త్వరగా. ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు హ్మ్. వృక్షములు మొలుచును. హ్మ్. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. హ్మ్. అది యెహోవాకు ఖ్యాతిగాను, హ్మ్. ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హ్మ్. అది. ఇప్పుడు గాడ్స్ వాంట్ టు ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. దేవుడు మనుషుల జీవితాలను రూపాంతరపరుస్తున్నాడు. మరు మా మారుస్తున్నాడు. దురదగొండు చెట్లకు బదులుగా గొంజు వృక్షాలొస్తున్నాయి. అది యెహోవాకు ఖ్యాతి కలిగించుకోవడానికి. ఏదైతే సఫర్, ఏదైతే కర్స్, శాపానికి గురయ్యారో, ఏదైతే పాపానికి, బాధలకు గురవుతున్నారో, వాళ్ళు ఆ ముళ్ళకు బదులుగా రీప్లేస్ చేయబడతా ఉంది. దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు అని చెప్పడానికి గుర్తుగా గొంజి వృక్షాలు కనబడతా ఉన్నాయి. మీకు మరలా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ ద సింబాలైజ్డ్ రిస్టోరేషన్, జాయ్, గాడ్స్ ప్రొవిజన్, ఫ్లరిషింగ్ అండ్ పీస్ అండ్ జాయ్ అండ్ ఇట్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ కర్స్ ఇంటూ ఆహ్, గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఫెర్టిలిటీ. ఓకే. గాడ్ రీప్లేసెస్ ద థ్రోన్స్. దేవుడు ముళ్ళకు బదులుగా వారి యొక్క ఆహ్, శాపానికి బదులుగా దేవుడు ఒక కృపతో నింపబోతున్నాడనేది చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏంటి ఇవన్నీ అంటే, అదంతా ఒక సింబాలిక్ కనబడతా ఉంది. ఏంటి అంటే, అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపముతో, శాపంతో పడిపోయిన యూదా ప్రజలు జీవితాల్లో దేవుడు ఏదో ఒక కొత్త కన్‌స్ట్రక్షన్ చేయబోతున్నాడు అనడానికి గుర్తుగా అక్కడొక యెహోవా దూత ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడుగా అక్కడ ఎక్కడ కనబడుతున్నాడంటండి? లోయలోనున్న గొంజ చెట్లలో కనబడతా ఉన్నాడు. లోయల్లో ఉన్న గొంజ చెట్టులో కనబడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే గనక 11 వచనం మనం చూస్తే, గొంజ చెట్ల మధ్యను జెకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 11 వచనం. జెకర్ ఆ! గొంజ చెట్ల మధ్యన నిలవబడిన యెహోవా దూత ఓకే. యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చియున్నాము. ఇదిగో లోకలందరూ శాంతము కలిగి నెమ్మదిగా ఉన్నారని చెప్పెను. ఇది మనం చూస్తా ఉంటే గనక యెహోవా దూత దగ్గరికొచ్చి మిగిలిన దూతలు ఎవరైతే ఉన్నారో, ఆ మిగిలిన 4 గుర్రాలు అదే మిగిలిన గుర్రాలు ఎర్రని గుర్రం, చుక్కలు చుక్కలు గల గుర్రాలు, తెల్లని గుర్రాలు ఇవన్నీ ఏంటి అంటే అప్పటికి పర్షియా రాజుల చేతిలో ఉన్నది. మాదీయ పర్షియా రాజుల చేతిలో ఉంది.
ఇప్పుడు ఈ మాదియా, పర్షియా రాజుల చేతిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళు ఎక్కువగా దేన్ని నమ్మేవారంటే ఒక సిస్టాన్ని నమ్మేవారు. ఏ సిస్టమ్ అంటే అది గుర్రంతో ఒక హ్మ్, ఏమంటారు దాన్ని? ఎంక్వైరీ చేయడానికి స్పైస్ ఉంటారు కదా! ఇంకా వేగులు అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్‌లో ఏమంటారు ఆళ్ళని? ఆళ్ళు చుట్టూ అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేయిస్తాం. బాగా గుర్రాల మీద తిరుగుతా ఏ ఏ ఎవరెవరికి ఏ ఏ ఉన్నాయని చెప్పి అక్కడ సర్వేస్ ఎక్కువ చేసేవారనమాట. ఒకవేళ ఆ ఊర్లో ఇది పండుతదంటే అక్కడ ఆ పంటకి వాల్యూ ఇవ్వడం. ఇలా టాక్స్ విధానాలు గాని ఒక ఒక డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒక రకమైన డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో, సర్వేస్ ఎక్కువ స్టార్ట్ అయినియి. ఎక్కువ విధానాలు, ఎక్కువ ట్రేడ్ ట్రేడ్ రూట్స్ పెరిగిపోయినియి. ఎక్కడ ఏం చేస్తే, ఏ బిజినెస్ చేస్తే బావుంటది? ఎక్కడ ఎలాంటి డెవలప్‌మెంట్ చేస్తే బావుంటదనేది బాగా పెరిగిపోయింది. సో, ఎక్కడైతే ఏం చేయాలి అనేది సర్వే సిస్టమ్ అనేది ఎక్కువైపోయింది. సో, అట్లా గుర్రాల మీద తిరగడం, అక్కడున్న సర్వే చెప్పడం. ఇప్పుడు దేవుడు కూడా అది అర్థం అవ్వడం కోసం ఒక సర్వే జరిగింది అని చెప్పి. ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఎవరికి చెప్తున్నారు? యెహోవా దూతకి చెప్తున్నారు. మరి యెహోవా దూత ఎవరు? అక్కడేమో ఒక మనుషుడిగా కనబడ్డాడు. అతన్నేమో మళ్ళా యెహోవా దూత అంటున్నారు. సో, ఇక్కడ ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లారిఫై చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చూస్తే, యెహోవా దూత ఎవరు అనేది మనకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చదువుతారా? నిర్గమకాండము 3వ అధ్యాయము. ఒక పొద నడిమిని అగ్నిజ్వాల యెహోవా దూత హ్మ్. చదువమ్మా. అదే. వలన ఆ ఒక పొద గాని పొద కాలిపో పొద నడిమిని అగ్నిజ్వాలల్లో ఎవరు ప్రత్యక్షమయ్యారు మోషేకి? యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని, పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్లి, ఈ గొప్ప వింత చూచెదనని, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇప్పుడు పొద నడుమున ఎవరున్నారు? యెహోవా దూత ఉంది. ఇప్పుడు పొద వైపుకి మోషే వస్తా ఉంటే ఎవరు చూసారు? యెహోవా చూసాడు. అంతే గదండీ! తర్వాత వచనం. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని పిలవగా. ఇప్పుడు పొద నడుము నుండి ఎవరు పిలిచారు? దేవుడు. మరి పొద నడుములో ఎవరున్నారు? యెహోవా దూత. మీకు అర్థమవుతుందా? యెహోవా దూత, దేవుడు అనే పదాలు కనబడుతున్నాయి. ఈ లార్డ్ అనే పదం కనబడుతుంది. యెహోవా దూత అనే పదం కనబడుతుంది. అర్థం చేసుకోండి. యెహోవా దూత అనే పదం ఎవరెవరికి వాడబడింది అనేది మనం అర్థం చేసుకుంటే, మనకు కొంచెం క్లారిటీ వస్తది. ఇప్పుడు నిర్గమాకాండం అదే నిర్గమాకాండం 23 అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదామా? ఇక్కడ దేవుడు మోషే ఏమంటాడంటే, "మాతో నడవడానికి ఒకళ్ళు కావాలయ్యా. మమ్మల్ని నడిపించడానికి నువ్వు మాతో వస్తేనే మేము నడుస్తాము" అనంటే అప్పుడు అంటాడాయన 20వ వచనం, "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి" చదవమ్మా. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, నేను హ్మ్. సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హ్మ్. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట హ్మ్. వినవలెను. ఆయన హ్మ్. కోపము రేపవద్దు. మీ హ్మ్. అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా హ్మ్. నామము ఆయనకున్నది. హ్మ్. ఆ! మీకర్థమైందా? ఒక త్రోవలో మీకో దూతను పంపిస్తా అంటున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంట. ఆయన మాట వినాలంట. ఆయనకి కోపం రేపొద్దంట. ఆయన మీ అతిక్రమాలను పరిహరింపడంట. ఇవన్నీ దూతకి సంబంధించిన విషయాలేనా? నా నామం ఆయనకుంది. అయితే నువ్వు ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు నువ్వు ఆయన మాట ఇనాలి. నేను చెప్పింది యావత్తు చేయాలి. సో, ఇది ఎవరి గురించి చెప్పబడతంది అనేది మనం క్లియర్‌గా అయితే ఎవరనుకుంటున్నామంటే, క్లియర్‌గా మనకి అర్థమవుతోంది. ఆ దూత మరెవరో కాదు యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుందండి? పాత నిబంధన కాలంలో మనకి అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు తారసపడతారు. కానీ బయలుపరచబడరు. ప్రత్యక్షపరచబడరు. కానీ బయలుపరచబడతారు. కనబడతారు. సో, పొద నడిమిన యెహోవా దూతుందంట.
ఆ తట్టుకు వచ్చినప్పుడు యెహోవా ఆగన్నారంట. ఆ పొద నడిమిన ఆయన్ని చూస్తే గనక ఆ దూత అతనితో మాట్లాడిందంట. ఇట్స్ క్లియర్. ఆ దేవుడు మాట్లాడాడంట. పొద నడిమిన యెహోవా దూత ఉన్నారన్నారు. దేవుడనే పదం వాడారు. అట్ ద సేమ్ టైమ్ ఆయన మాట మీరు వినండి. ఆయన మాట మీకు వినకపోతే ఆయనకు కోపమొస్తది. ఆయన సన్నిధిలో మీరుండండి. ఆయనకు నా నామం ఉన్నది అని దేవుడైన యెహోవా చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నామము కలిగిన దూతుందా? సో, ఖచ్చితంగా ఈ దూతలన్నీ ఎవరికి లెక్క అప్పజెప్పాలి అనంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుకి. అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు దేనికోసం అక్కడ నుంచున్నారు? ఏం చెప్పాలని ఆశపడుతున్నారు? జకర్యా ద్వారా అనంటే రిస్టోరేషన్, జాయ్, పీస్, బ్లెస్సింగ్స్, ఫెర్టిలిటీ, ట్రాన్స్‌ఫర్మేషన్ నేను మీకివ్వబోతున్నాను అనే విషయాలు సింబాలికల్‌గా తెలియజేయబడతా ఉంది. ఆ దర్శనం ద్వారా. ఇంకా ఆలోచన చేస్తే అందుకు యెహోవా దూత ఏం చెప్తుందంటే, లోకులందరూ శాంతంగా ఉన్నారు. నెమ్మదిగా ఉన్నారు. అంటే అప్పుడు మనం ఆలోచన చేస్తే క్రీస్తుకి పూర్వం 520 సంవత్సరం టైమ్ ఫ్రేమ్ అది. సో, క్రీస్తుకు పూర్వం 520 సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది అనంటే, ప్రపంచం అప్పటి వరకు యుద్ధాలతో మునిగిపోయింది. మాదియా, పర్షియా ఏమైతే ఉన్నాయో అలాంటి సిట్యుయేషన్‌లో అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండడం మొదలైంది. అప్పటికి గొడవలు తగ్గినియి. యుద్ధాలాగినియి. అండ్ ట్రేడ్ రూట్స్ మొదలైనయి. వ్యాపారంతో బిజీ అయింది. ప్రపంచం డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. బాబిలోనియన్ సంస్కృతి పెరిగిపోయింది బాగా. అండ్ కొంచెం ఆహ్, కొంచెం వాళ్ళు ఆహ్, ట్రెడిషన్స్ పెరుగుతా ఉన్నాయి. అండ్ మానవ సమాజం బాగా నిర్మితమైంది. డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఒక మిడివల్ పీరియడ్‌లోకొచ్చేసాం. యాన్షియంట్ పీరియడ్ నుండి సోషల్ భాషలో చెప్పాలంటే మిడివల్ పీరియడ్‌లోకొచ్చాం. మధ్య యుగంలోనికొచ్చేసాం. మధ్య యుగం అంటే ఏంటి అనంటే దట్ మీన్స్ అటు అనాగరిక పరిస్థితుల నుండి ఇటు పరిపూర్ణంగా టెక్నాలజీ ఉన్న పరిస్థితుల నుండి మధ్య యుగంలోకొచ్చాం. అలాంటి పరిస్థితిలో కొంచెం అందరూ యుద్ధాలు, రాజరికాలు ఈట్లన్నిట్లి మీద దృష్టి తగ్గించి దేని మీద దృష్టి పెడుతున్నారంటే డెవలప్‌మెంట్ మీద దృష్టి పెడుతున్నారు. ప్రపంచం నిమ్మలంగా ఉంది. అప్పుడు సైన్యములకు అధిపతి యెహూ యెహోవా దూత ఏమడుగుతున్నాడంటే 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదకి, యూదా మీదకి, ప్రజల మీదకి కోపం తెచ్చావు కదా! మరి ఇంకా ఎన్నాళ్ళు కనికరింపకుండా ఉంటావు? అని అడిగినప్పుడు, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. చాలా దేవుని మాట ఎంత ఆదరణగా ఉంటది. ఎంత మధురంగా ఉంటదంటే, అంత మధురంగా ఉంటది. అయితే ఇక్కడ 70 సంవత్సరాలు దానియేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాలనే మాట చాలా క్లియర్‌గా అనిపిస్తూ ఉంటది. అప్పటి వరకు యెరూషలేము ప్రజలు ఆ బానిసత్వంలో ఉండిపోయి తమ జీవితాలు విచ్ఛిన్నమైపోయి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ప్రపంచమేమో నెమ్మదిగా ఉంది. తన ప్రజలేమో బాధలో ఉన్నారు. ఇలాంటి టైంలో దేవుడు చూస్తా ఊరుకునే దేవుడు కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పరిస్థితులు మనకు విభిన్నంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు దేవుడు చూడట్లేదేమో అనుకుంటున్నాం గదా! కాదు. దేవుడు గమనిస్తా ఉన్నాడు. సరి అయిన సమయంలో, సరి అయిన రీతిలో చొరవ చేసుకునే దేవుడు. ఆ టైంలో ఆయన ఎక్కువగా పావులు కదుపుతాడు. ఎక్కువగా ఆలోచిస్తాడు. ఎక్కువగా ఆహ్, కార్యాలను జరిగించడానికి ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ జకరియా గ్రంథాల్లో మనం చూసాం. ఇంచుమించు ఆ 5 నెలల్లో 6 సార్లు రిపీటెడ్‌గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే టైమొచ్చింది. మన జీవితాల్లో కూడా ఒక టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడు దేవుని పని చాలా స్పీడ్‌గా జరుగుతది. వెంటనే అనే పదం, త్వరగా అనే పదం నాకు బైబిల్‌లో చాలా ఇష్టం. ఎందుకో తెలుసండి? యోసేపు అప్పటి వరకు జైల్‌లో ఉంటాడు. కానీ ఆ ఫరో కల భావం చెప్పడం కోసం తీసుకురమ్మన్నప్పుడు అక్కడ ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? యోసేపును త్వరగా రప్పించి, త్వరగా అంటే వితిన్ మినిట్స్, వితిన్ సెకండ్స్, వితిన్ అవర్స్ జీవితం మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఖైదీ డ్రెస్. కానీ ఆ తర్వాత రాజరికం. సో, మారిపోతాయి. పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు ట్రెండీ సాంగ్. కథ మొత్తం మారిపోద్ది. ఒక్క సెకండ్‌లో. ఒక 5 నిమిషాల్లో లేదా ఒక రోజులో దేవుడు అట్లాంటి కార్యం చేయగలడు. ఆయన అదే చెప్తున్నాడు. ఆదరణ అయిన మధుర వచనంతో చెప్తున్న మాటేంటో తెలుసా? కాబట్టి నాతో మాట్లాడుచున్న దూతకి
నువ్వు దూత నాతో ఇలా ప్రకటన చేసింది. నువ్వు ప్రకటన చేయి. ఏమంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను యెరూషలేము విషయంలోను, సీయోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. అందుకే అన్ని సార్లు మాట్లాడుతున్నాడు. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపిస్తున్నాను. ఎందుకంటే, నేను కొంచెమే శిక్షించాలనుకున్నాను ఆళ్ళని. కానీ, వాళ్ళు పగబట్టి చాలా శిక్షించేశారు. కాబట్టి, వాళ్ళ మీదకి నా కోపమొస్తుందిప్పుడు. నా ప్రజల మీదకి నా శాంతమొస్తుంది. నేను ఏదైతే గొంజి చెట్ల యొక్క ఇండికేషన్ ఏదైతే ఉందో, ఆ రిస్టోరేషన్, ఆ ఫ్లరిష్, ఆహ్, ఆ పీస్, ఆ జాయ్, ఆ బ్లెస్సింగ్, ఆ ఫెర్టిలిటీ, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ నేనివ్వాలని ఆశపడుతున్నాను అని చెప్పి దేవుడు ప్రేమతో, ఆదరణ అయిన మధుర వచనంతో చెప్తున్నాడు. దీనికి దేవుడు చేస్తున్న పనేంటో తెలుసా? కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడినై. వాత్సల్యం అనే పదం అసల ప్రేమతో కంటే కొంచెం, ప్రేమ కంటే కొంచెం ఎక్కువ. ఇదెప్పుడైనా దాని గురించి చర్చిద్దాం. నేను యెరూషలేము తట్టు తిరిగున్నాను. అందులో దేవుడు యెరూషలేము తట్టు తిరిగాడు. యెరూషలేము ప్రజలు దేవుని తట్టు తిరిగారో లేదు గానీ, దేవుడు యెరూషలేము తట్టు తిరిగాడు. అందులో నా మందిరము కట్టబడును. ఎందుకంటే, దేవుని మందిరం అంటే దేవుని యొక్క సన్నిధి. గుర్తుందా? దేవునితో సహవాసం కోల్పోయిన మనిషి పోగొట్టుకుంది దేవుని సన్నిధి. సో, దేవుడు మరలా తిరిగి తన సన్నిధిని అక్కడ ఉంచడం ద్వారా దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించాలని ఆశపడతా ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అందుకే అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారుల నూలు పోగులాడుదురు. ఇదే యెహోవా వాక్కు. నీవింకనూ ప్రకటన చేయాల్సిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. యెరూషలేము యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సో, దేవుడు తిరిగి మందిరాన్ని కట్టడం ద్వారా తన ప్రెజెన్స్‌ని, తన యొక్క రిస్టోరేషన్‌ని చూపించడానికి, తన యొక్క బ్లెస్సింగ్స్, పీస్‌ని అక్కడ తిరిగి స్థాపించడానికి మరలా దేవుడు పూనుకుంటా ఉన్నాడు. మందిరం అంటే దేవుని యొక్క సన్నిధి అర్థం. దేవుని యొక్క సన్నిధిని అక్కడ నింపడం ద్వారా, మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని నింపడం ద్వారా, దేవుడు ముళ్ళ పొదల్లాంటి మన జీవితాల్ని, శాపంతో నింపబడిన మన జీవితాల్ని, ఫలభరితం లేని మన జీవితాలని తిరిగి ఆయనతో కట్టి, ఫలభరితంగా, సమాధానంగా, సంతోషభరితంగా మార్చడానికి ఒక అడుగు ముందుకేస్తున్నాను. దీనికి నా ప్రణాళికలు నేను సిద్ధం జేసుకున్నాను. ఆ ప్రణాళికలు నేను త్వరితంగా వాత్సల్యంతో, ఇంకా మంచి పదాలున్నాయి గదండీ! ఆహ్, అధిక ఆసక్తితో నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అని ప్రేమపూర్వకమైన మాటను, ప్రేమపూర్వకమైన వాక్కును ఈ దర్శనం ద్వారా దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ దర్శన భావం అదే. ఇంకా మనకి ఇంకొక 7 దర్శనాలున్నాయి. మెల్లగా ఆ దర్శనాలని నెక్స్ట్ వీక్ నుండి ధ్యానం చేద్దాం. ఆ రీతిగా మనము వెళ్తా ఉన్న క్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప చూపును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. చాలా చక్కటి విషయాలు